ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మనం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఏ పేర్లతో ఉన్నవారు సింహరాశి వారికి శత్రువులు, అలాగే ఏ రాశుల వారి వల్ల సింహరాశి వారి ఇబ్బందులను ఎదుర్కొంటారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. త్రిముఖ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. గురూజీ భవానీ రాజు గారు. సెల్ నంబర్ 8856479696. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రాశివారు ముఖ్యంగా ఈ 3 పేర్లు ఉన్నవారితో చాలా ధైర్యంగా ఉండాలి. అలాగే 3 రాశుల వారు ఈ రాశి వారికి అతిపెద్ద శత్రువులు అనే విషయాన్ని మీరు గమనించి వాళ్ళు ఎవరో గుర్తించి వారితో మీరు జాగ్రత్తగా ఉండకపోతే జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈసారి అంటే ఈ రాశుల వారికి అలాగే ఈ పేర్లు ఉన్న వారితో మీరు జాగ్రత్త పడకపోతే ఇటువంటి వారి నుంచి మీరు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే త్వరగా మీరు వారిని గుర్తించి దూరం పెట్టకపోతే మీరు చేసే ప్రతి పనిలో వారు ఆటంకాలు కలిగించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే ఈ రాశి వారు ఎవరు, అలాగే వారు ఎవరికి ఎటువంటి లక్షణాలను కలిగి ఉంటారో, అది ఎటువంటి పనులు చేస్తారు అని మీతో ఎలా మాట్లాడతారు, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయాలను మీరు పూర్తిగా తెలుసుకుంటే వారికి సులువుగా గుర్తించి వారిని మీ నుంచి దూరంగా పెట్టవచ్చు. అప్పుడు మీరు జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ 3 పేర్లు ఉన్న వ్యక్తులు ఎవరు, అలాగే ఆ 3 రాశుల వారు ఎవరు అనే విషయాలను వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేయాలి అనే పట్టుదలను కలిగి ఉంటారు. ఈ రాశి వారి యొక్క సూటిగా మాట్లాడతారు. ఇక వీరికి అప్పగించిన పనిని చేసుకుంటూ పోతారు. అలాగే ఎవరి జోలికి వెళ్లరు. ఎక్కువగా చంచల మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే స్థిరమైన ఆలోచన ఉండదు. మీకు ఇతరులతో ముఖ్యంగా నమ్మకంగా ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళు కూడా మీతో అలాగే నమ్మకంగా ఉంటారు. అంతేకాకుండా మీరు చాలా ఆవేదనకి గురవుతారు, మానసికంగా గురవుతారు. ఏదైనా చిన్న విషయం భిన్నంగా జరిగినప్పుడు, అంటే మోసం చేశారు అని తెలిస్తే కూడా దీనికి కారణంగా అనేక సందర్భాల్లో ఈ రాశి వారికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అలాగే మీరు చాలా సున్నితంగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క మాటల్లో చెప్పాలంటే మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి మనసుని కష్టపెట్టుకునేందుకే సందర్భాలు చాలా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి సందర్భాల్లో అంటే మనసు బాధపడిన సందర్భంలో కానీ, లేదా ఎక్కువగా మీకు కోపం వచ్చిన సందర్భంలో కానీ ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోకూడదు. దీనివల్ల మీరు జీవితంలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ మంచితనమే మీకు ముఖ్యంగా శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఎదుటి వారు బాధపడుతుంటే మీరు చూడలేని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి మంచితనం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అంతేకాదు ఎక్కువగా కలిగి ఉంటారు కూడా. అంతేకాకుండా సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. మీరు ఎవరిని ఒక మాట అలాగే అనరు. అలాగే ఎదుటివారు మిమ్మల్ని ఏదైనా అంశంలో కూడా తూలనాడినా కూడా మీకు నచ్చదు. అలానే తిరిగి వారిని అనడం కూడా మీకు ఇష్టం ఉండదు. ఎక్కడ మీరు ఒక మాట తిరిగి అంటే వారు ఎదుటివారు బాధపడతారో అని మీరు 1కి 10 సార్లు ఆలోచించి మాట వదులుతారు. అంతే సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి సందర్భంలోనైనా ఎంతమంది ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా మీరు ఓర్పుగా ఉండటం అనేది మంచితనం అని సూచించడం అయినది. ఇలా ఉండటం వల్ల మీకు రాబోయే కాలంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేకాదు మీకు సమాజంలో మంచి పేరు, గుర్తింపు కూడా వస్తుంది. ఏదైనా నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కానీ, లేదా పెట్టుబడి పెట్టేటప్పుడు కానీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకొని ఏదైనా పనిని మొదలు పెడితే ఖచ్చితంగా దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తి అయ్యేంత వరకు ఎవరికి చెప్పకండి. ముఖ్యంగా ఇలా చెప్పకుండా ఉండటం వల్ల మీరు మొదలు పెట్టిన పనిలో సక్సెస్ రేటు పెరుగుతుంది. అంతేకాకుండా ఎలాగైనా సరే సక్సెస్ రేటు పెరుగుతుంది కాబట్టి ఖర్చు వృధాగా చెయ్యకుండా చూసుకోండి. ఏదైనా ఉపయోగకరమైన ఖర్చుకి మాత్రమే ప్లాన్ చేసుకోండి అని అన్నారు.
మిమ్మల్ని ఎదుటివారు వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా అనుకుంటూ ఉంటారు. అంతేకాదు అదే మీకు ఏదైనా సాయం కావాలి అని అప్పుడప్పుడు ఎవరు ముందుకు రారు. ఇక ధనం అప్పుడప్పుడు ఇచ్చిన సందర్భాల్లో మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అవి తిరిగి రావడం కష్టమే అని చెప్పాలి. ఒక రకంగా తిరిగి అంటే అది మొండి బకాయిగా పడిపోతుంది తప్పితే అప్పు ఇచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి రావు. కాబట్టి ఎవరికైనా డబ్బులు ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదని, మీరు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా దేవుడి దగ్గర చెప్పుకోవడం చాలా మంచిది. దేవుడి దగ్గర చెప్పుకోవడం అంటే దానివల్ల మీకు కష్టం తీరేందుకు మార్గాలు మీకు కనిపిస్తాయి. అంతేకాదు ఈ కష్టాలను భగవంతుడు మీకు కష్టాలను వెనువెంటనే తీరుస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ బలం కూడా అండగా ఉంటుంది. ముఖ్యంగా మీరు మంత్రం ఈ సమయంలో మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తీసివేసేవలసి ఉంటుంది. అంటే నేను పని చెయ్యగలనా, నేను ఈ ఉద్యోగం చెయ్యగలనా, నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తానా, నేను ఎక్కువగా అంటే ఎదుటి వాళ్ళకి నేను నచ్చుతానా అనే విషయాల్లో, ముఖ్యంగా ఇలాంటి విషయాలు మీరు బయటికి రావాలి అని అన్నప్పుడు మీరు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు. ఇక ఈ సమయంలో మీరు కొద్ది కాలం పాటు కన్యా, వృశ్చిక అలాగే మిథున రాశి వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత వారు చేసే వ్యక్తులకు విరుద్ధోలు అంటే వీరి యొక్క ప్రయత్నాలు వేయడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే వీరితో ఎక్కువగా మీ పర్సనల్ విషయాలను షేర్ చేసుకోకుండా అవసరమైనంత వరకే మాట్లాడడానికి ప్రయత్నించండి. కొంతకాలం పాటు గ్రహస్థితుల్లో మళ్ళీ అనుకూలమైన మార్పులు ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు పరిస్థితులు చక్కబడతాయి. అలాగే ఈ సమయంలో మీరు కేపీ అండ్ కేహెచ్తో స్టార్ట్ అయ్యే పేర్లు ఎవరైతే ఉంటారో అటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అది మీ ఉద్యోగంలో కానీ, ఇరుగు పొరుగు కానీ, స్నేహితులు కానీ కొద్దిగా వీరితో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో చేసుకోవాల్సిన దైవారాధన చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా వినాయకుడికి ప్రార్థించవలసి ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడికి గరికను అంటే వినాయకుడికి స్తోత్రాలు చదువుకున్నట్లయితే గణపతి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది. అంతేకాదు మీకు వీలైతే గరికెను మాలగా కూడా తయారు చేసి స్వామివారిని అలంకరించండి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు సూర్యుడికి రోజు ఉదయాన్నే నీటిని సమర్పించి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోండి. ఇలా సూర్యుడికి నీళ్లను సమర్పించే సమయంలో మీరు దొరికితే ఆ నీళ్లలో ఒక ఎర్రటి పువ్వు, కొద్దిగా అక్షింతలు వేసి నీటిని సమర్పించండి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా రావి చెట్టు చుట్టూ 16 ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి. ఇలా చేయటం వల్ల మీలో ఉన్న నెగిటివిటీ తగ్గిపోతుంది. మీలో దైవ భక్తి మరింత పెంపొందుతుంది. సో చూసారు కదండి, సింహరాశి వారి గురించి. అలాగే మీరు ఏ అక్షరంలో మొదలుపెట్టిన పేర్లు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ 3 రాశుల వారితో ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.